మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. రోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మన గుంతకల్ జితేంద్ర గౌడ్ గారి క్యాంప్ కార్యాలయంలో ఆయన పుట్టినరోజుకు వేడుకలు జరుపుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక నారా లోకేష్ గారు అంటే ఒక నేమ్ కాదు, అది ఒక బ్రాండ్, ఒక యువశక్తి. రాష్ట్రం కష్టకాలాల్లో ఆయన తండ్రికి తోడుగా ఉండి పాదయాత్ర చేస్తూ యువగలం అనే పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించుకుంటూ ఆయనకి అన్ని అడ్డంకాలు కలిగించిన దానికి ఎదురోడి ఈరోజు మళ్ళా ఒక మంచి ప్రభుత్వం స్థాపించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి నారా లోకేష్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. లీడర్ అంటే నారా లోకేష్ గారి లాగా ఉండాలి. ఎందుకంటే దావోస్ లో ఈరోజు చూస్తున్నాం, మన రాష్ట్రం గత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా నష్టపోయినాం. అవన్నీ మనం పూంచుకోవాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారు దావోస్కి వెళ్ళి పెట్టుబడులను రాపట్టడం జరుగుతోంది. అదే గత ప్రభుత్వంలో మన గత నాయకులు చూస్తే చలి ఉంది, ఇప్పుడు ఎవరు పోతే ఏమున్నాయి, ఆడ గుడ్లు ఉన్నాయి, అవి ఇవి అని మాట్లాడడం కానీ జరిగింది. దయచేసి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త నారా లోకేష్ గారి అడుగుజాడగల్లో నడిచి రాబోయే రోజుల్లో కూడా పార్టీకి మరింత బలోపేతం కావాలని, నారా లోకేష్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పాదయాత్రలో యువతకు మాట చెప్పినట్టుగా మన నోటిఫికేషన్స్ 20 లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదే మైండ్ సెట్ లో, అదే దృక్పథంతో ఈరోజు విదేశాలకు పోవడం కానీ, మన రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క ఇచ్చిన మాటకు నిలబెట్టే విధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకు పోతున్న నారా లోకేష్ గారికి మరి ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. రోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మన గుంతకల్ జితేంద్ర గౌడ్ గారి క్యాంప్ కార్యాలయంలో ఆయన పుట్టినరోజుకు వేడుకలు జరుపుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక నారా లోకేష్ గారు అంటే ఒక నేమ్ కాదు, అది ఒక బ్రాండ్, ఒక యువశక్తి. రాష్ట్రం కష్టకాలాల్లో ఆయన తండ్రికి తోడుగా ఉండి పాదయాత్ర చేస్తూ యువగలం అనే పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించుకుంటూ ఆయనకి అన్ని అడ్డంకాలు కలిగించిన దానికి ఎదురోడి ఈరోజు మళ్ళా ఒక మంచి ప్రభుత్వం స్థాపించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి నారా లోకేష్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. లీడర్ అంటే నారా లోకేష్ గారి లాగా ఉండాలి. ఎందుకంటే దావోస్ లో ఈరోజు చూస్తున్నాం, మన రాష్ట్రం గత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా నష్టపోయినాం. అవన్నీ మనం పూంచుకోవాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారు దావోస్కి వెళ్ళి పెట్టుబడులను రాపట్టడం జరుగుతోంది. అదే గత ప్రభుత్వంలో మన గత నాయకులు చూస్తే చలి ఉంది, ఇప్పుడు ఎవరు పోతే ఏమున్నాయి, ఆడ గుడ్లు ఉన్నాయి, అవి ఇవి అని మాట్లాడడం కానీ జరిగింది. దయచేసి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త నారా లోకేష్ గారి అడుగుజాడగల్లో నడిచి రాబోయే రోజుల్లో కూడా పార్టీకి మరింత బలోపేతం కావాలని, నారా లోకేష్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.